శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 42వ భాగం 20/10/25 దీపావళి శుభాకాంక్షలతో స్వాగతం. స్మృతిబింబాల్లో 35వ శీర్షిక సృజనాత్మక కళ ఫోటోగ్రఫీ. కళ దృశ్యకళ అని, శ్రవ్య కళ అని, మిశ్రమ కళ అని 3 విధాలు. చిత్రశిల్ప వాస్తు కళలు దృశ్యం, సంగీత సాహిత్యాలు శ్రవ్యం, నాట్యకళ మిశ్రమ కళ అని చెప్పాను. ఇక పరిషత్ చిత్రకళా చరిత్రను ఎత్తుకొని దాని పునాదులు మొదలు ఆధునిక చిత్రకళ వరకు వాటి సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, పాశ్చాత్య ప్రాచ్య చిత్రకళలకుండే భేదాలు, ఐక్యతలు మొదలైన చాలా సాంకేతిక విషయాల గురించి 1 గంట సేపు మాట్లాడే. అంతా పెద్దలన్న అంత మహాసభలు ఆ విధమైన ఉపన్యాసం చేయడంలో నాకు కొంత ఆనందం తట్టి, సభ కూడా ప్రశాంతంగా చాలా కొత్త విషయాలు విన్నామంటూ ప్రధాన న్యాయమూర్తి అభినందనలు చెప్పారు. కోకా సుబ్బారావు అభినందనలు, కృతజ్ఞతలు ఈ రోజుల్లో చాలా మామూలైపోయి ఆయన నాకు అభినందన తెలిపితే అందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పాను. సభలో కూర్చున్న సుప్రసిద్ధ న్యాయవాది మునికన్నయ్య నాయుడు గారు వచ్చి చాలా ఉన్నతమైన ప్రసంగం చేశారంటూ ప్రత్యేకంగా అభినంది. ఇటువంటి పెద్దల నుంచి అభినందనలు అందుకునే అలవాటు లేనందు ఆ విధానంతో నేను కొంచెం సిగ్గుపడి, సభలోని సభికులు తెలివి కలవారని, ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారని వక్తకు తెలుస్తూ ఉంటే వక్త ధోరణికి పదును వస్తారు. తాను ముందుగా అనుకున్న విషయాల కంటే ఎక్కువ విషయాలు దొరికి వస్తాయి. అందుకు విరుద్ధంగా తనకెదురుగా కూర్చున్న సభలోని శ్రోతలు అంత తెలివిగలవారు కారని, తన ప్రసంగాన్ని సరిగ్గా వినడం లేదని, తన కౌశలమంతా అడవి కాచిన వెన్నెల అవుతుందని తెలిస్తే వక్త నోటి వెంట మాట పెగలడం కష్టం. ఎప్పుడు ముగించేద్దామా అన్న ఆతృత ఏర్పడు. తెలుగు ఉపన్యాసం అయిన తర్వాత ఇక ఇంగ్లీషు ఉపన్యాసం నిమిత్తం రెడ్ క్రాస్ భవనంలో ఉన్న గుంటూరు కెమెరా క్లబ్కు వెళ్ళాను. అంతా హాజరయ్యే వరకు రాత్రి 8 గంటలు. కెమెరా క్లబ్ అధ్యక్షుడైన భగవాన్ దాసే సమావేశానికి అధ్యక్షుడు. ఆ సభలో నేనొక్కడనే ధోవతిలో ఉన్నది. మిగతా వాళ్ళంతా లాగూల వాళ్ళు. ధోవతి వక్త, లాగూల శ్రోతలు ఏ స్థాయిలో ప్రసంగిస్తే వీళ్ళకి నచ్చుతుందా అని శ్రోతలు దుస్తులు, ముభావాలు పరిశీలించి చూసి కొందరిని పలకరించి చూశాడు. అక్కడున్న వాళ్ళంతా ఒకే కోవకు చెందిన ఒకళ్ళు కాదు, వివిధ స్థాయిలో ఉన్నారు. నేను ఉన్నత స్థాయిలో ప్రసంగిస్తే దాన్ని అందుకోలేని వాళ్ళు ఉన్నారు. అందుకని నేను లోకి తక్కువ స్థాయిలో ప్రసంగిస్తే చౌకబారుగా ఉంటుందని అనుకున్నాను. ఈ ఉన్నత స్థాయి స్తోతలకు, నిమ్న స్థాయి స్తోతలకు కలిపి ఉభయులకు నచ్చే ప్రసంగం చేయటం అసంభవం. చలితో వణికేవారు, వేడితో మండేవారు ఒక చోట ఉన్నప్పుడు వారందరికీ మంచుగడ్డను పంచిపెట్టిన బాధే, వేడి సూపు పంచిపెట్టిన బాధ. మంచుగడ్డ తీసుకుంటే వేడితో మండేవాడు సంతోషిస్తారు, మంచుగడ్డను తీసుకుంటే చలితో వణికేవాడు బాధపడదు. అదేవిధంగా వేడి సూపును తీసుకున్న చలితో వణికేవారు సంతోషిస్తారు, అదే వేడి సూపును తీసుకున్న వేడితో మండేవాడు బాధ. ఎవరిని దృష్టిలో ఉంచుకొని నేను ప్రసంగించాలనేది ఒక సమస్య కూర్చుంది. ఉభయులను దృష్టిలో ఉంచుకొని ప్రసంగించదలిస్తే ఉభయులకు నచ్చటం జరగదు. అందుకేదైనా సరే నా స్థాయిని దిగజారనీయరాదే నిర్ణయానికి ఉన్నత స్థాయి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మొదలుపెట్టాను. భగవాన్ దాస్ సంజీవ దేవుని శ్రోతలకు ఎరకపరిచాడు. ఆ మాట ఈ మాట చెప్పి ఈజ్ ఏ ఫోటోగ్రాఫర్, ఫిలాసఫర్, పొయెట్ అన్నాడు. వెంటనే నేను అందుకున్నాను. వెన్ ఐ యామ్ ఏ ఫోటోగ్రాఫర్ ఐ యామ్ నాట్ ఏ ఫిలాసఫర్. వెన్ ఐ యామ్ ఏ ఫిలాసఫర్ ఐ యామ్ నాట్ ఏ పొయెట్. వెన్ ఐ యామ్ బోత్ ఏ ఫిలాసఫర్ అండ్ ఏ పొయెట్ ఐ యామ్ నాట్ ఏ ఫోటోగ్రాఫర్. శ్రోతల్లోంచి నవ్వు వినిపించి నా ప్రసంగం ప్రారంభించి, Learned President and distinguished friends, I am immensely delighted to be present tonight in the midst of you who transform your imagination into images
lens into sense and everything into light and shade. Photography is today no more an art of imitation but an art of creation. Pictorial photography is quite different from documentary photography, which chiefly is concerned with recording of the objects, places, and persons. Today, pictorial photography is one of the finest medium of self-expression. Pictorial photography is poetry in light and shade. ఈ విధంగా కొంతసేపు గుంటూరు కెమెరా క్లబ్లో మాట్లాడాను. శ్రోతలను ప్రశ్నలు వెయ్యమన్నా కానీ ఎవడూ ప్రశ్న వెయ్యాల. గుంటూరు నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకు లక్నోలోని ఒక మిత్రురాలు కుమారి శారదా వర్మ నుంచి ఉత్తరం వచ్చి, కుమారి శారద లక్నోలోని ఇసబెలా కాలేజీలో లెక్చరర్, ఆమె నుంచి ఫోటోగ్రాఫర్, మంచి ఫోటోగ్రాఫర్. మేమిద్దరం కూడా అమెరికా ఫోటోగ్రఫీ సొసైటీ సభ్యులు. ఇద్దరం కలిసి ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. హిమాలయాలను రంగులలో ఫోటోలు తీసి వాటి గురించి వ్రాసి హిమాలయాస్ ఇన్ కలర్ అనే బృహత్ గ్రంథాన్ని నిర్మించాలని, మైదానాల మీదుగా హిమాలయాలను, అరణ్యాలను కలిసి హిమాలయాలు, అరణ్యాలు అవతల హిమాలయాలు, అచ్చంగా హిమ శిఖరాలను వివిధ వాతావరణంలో తీయాలని ఆమె వద్ద మంచి ఫోటోగ్రఫీ సామాను ఉంది. తన ఉత్తరంలో ఆ కార్యక్రమాన్ని గురించే ఇది కాగితాల మీద కార్యక్రమం వరకైనా లేక తప్పక ఆచరణలోకి వస్తుందా అంటూ కూడా రాసింది ఆమె. నాకు అదే అనుమానం. ఆ హిమాలయాలను రంగుల్లో ఫోటో తీయడం, వాటిని గురించి అక్షరాల్లో వ్రాయడం ఒక ఎత్తు, ఆ పుస్తకాన్ని ప్రచురించడం ఇంకొక ఎత్తు. ఆమెకు ఏం జవాబు రాయాలో నాకు తట్టలా. ఆలోచించి చివరకు ఈ విధంగా రాసి, నా అభ్యంతరం లేదు, మీరు పూనుకుంటే నేను కాదనను. మనకు మంచి ప్రచురణకర్త ఒకరు దొరకాలి. మనం తీసే హిమాలయాల కలర్ ట్రాన్స్పరెన్సీలను రంగుల్లో ముద్రించడం సామాన్యమైన పని కాదు. కనుక ఇవన్నీ ముందు ఆలోచించి కార్యంలోకి దిగాలి. కనుక ఈ విషయాన్ని గురించి మీరు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ లోపల నేను కూడా పునరాలోచిస్తా. హిమాలయాలకు వెళ్ళి చాలా కాలమైంది. ఈ దప్పంతోనైనా మరొకసారి ఆనందంగా హిమాలయాలు తిరిగి రావచ్చనే అభిలాష ఎక్కువైంది. హిమాలయాల్లో సంచరించడం ఎంత అసౌకర్యంగా ఉంటుందో అంత ఆనందంగా కూడా ఉంటుంది. నిజానికి అసౌకర్యం ఉన్నప్పుడే ఆనందం ఎక్కువ. అసౌకర్యం ఉన్న చోట సుఖం ఉండదు, సౌకర్యం ఉన్న చోట సుఖం ఉంటుంది. సుఖం అనేది సౌకర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆనందం అనేది సౌకర్యానికి అసౌకర్యానికి సంబంధం ఉండదు. అందుకే సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం ఎక్కువ భాగం శరీరానికి సంబంధించి ఉంటే ఆనందం ఎక్కువ భాగం మనస్సుకు సంబంధించి. కష్టాలతో సుఖం ఉండదు, కానీ ఆనందాన్ని ఉంచుకోవచ్చు. కనుకనే అసౌకర్యంగా తట్టిన దానికి వ్యతిరేకంగా మనస్సులో ఆనందాన్ని కల్పించుకోవచ్చు. హిమాలయాల్లో సంచరించడం శరీరానికి అంత సుఖంగా ఉండకపోయినా మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ భేదాన్ని గుర్తించడం కష్టం. స్థూల దృష్టితో చూస్తే సుఖం, ఆనందం ఒకటిగానే తడతాయి. కానీ సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే ఆ రెండు వేరువేరని తెలుస్తుంది. సుఖంలో ఆనందం ఉంది, కానీ ఆనందంలో సుఖం లేకపోవచ్చు. 36 జీవితం శిల్పం. ఒక సాయంత్రం విఖ్యాత జీవిత చరిత్రకారులు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు తెల్లని చిరునవ్వుతో వచ్చారు. వారి రాక మాకు ఆనందం కలిగించి ఆ మాట ఈ మాట అయిన తర్వాత అన్నారు, నేను శరత్ దర్శనం అనే పుస్తకం రాశా. అది శరత్ బాబు జీవితం, రచనల గురించి గ్రంథం. దానికి అల్లుడు గారి చేత పరిచయం రాయించాలని వచ్చాను. అందుకు నేను అన్నాను, మీ పుస్తకాలు నేను పరిచయాలు రాయటం ఏమిటండి? నీకంటే వయస్సులో మాత్రమే చిన్నవాణ్ణి కాదు, అన్నిట్లోనూ చిన్నవాణ్ణి. ఉద్దండ పండితులుండగా లేత రచయిత నేనే మీకు పరిచయం రాయటానికి దొరికానా అని
మామాజీ అన్నారు. శరత్ బాబు ఉద్దండ పండితుడు కాదు. శరత్ బాబుని గురించి వ్రాసిన నేను ఉద్దండ పండితుణ్ణి కాదు. అందుకే ఈ నా గ్రంథం శరత్ దర్శనంలో ఉద్దండ పండితులు కాని మీ బోటి వాళ్ళ చేత పరిచయం వ్రాయించదలిచ. శరత్ సాహిత్యంలో పాండిత్యం ప్రధానం కాదు, సృజనాత్మక అనుభూతి ప్రధానం. సృజనాత్మక అనుభూతిని మీరు రమ్యంగా వ్యక్తపరచగల అక్షరాలు. అందుకే మిమ్మల్ని నా పుస్తకానికి పరిచయం రాయమని. నేను వ్యతిరేకంగా ఏం జవాబు చెప్పేది? పరిచయం రాయటానికి ఒప్పుకున్న శరత్ దర్శనాన్ని మామూజీ తెచ్చిన శరత్ దర్శనం ఫుల్ కాపీ చదివా. మామూజీని రెండవ రోజు కూడా ఉండమని పరిచయాన్ని వ్రాయటం పూర్తి చేసి ఇచ్చి పంపారు. తాము నిరీక్షించిన దానికంటే చాలా బాగా ఉందని సంతోషి మరొకసారి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. శరత్ దర్శనకు పరిచయం ఈ విధంగా రాశారు. ఇక్కడ శిల్పం అనే పదాన్ని కళ అనే అర్థంలో వాడారు. జీవితం శిల్పం దేని కొరకు ఏది? శిల్పం కొరకు జీవితమా, జీవితం కొరకు శిల్పమా, రెంటి కొరకు రెండు? శిల్పం కొరకు జీవితం, జీవితం కొరకు శిల్పం. అయితే రెండు కలిసేది దేనికి? ఇందుకు సమాధానం అంత సులభంగా ఆ రెండు కలిసి బహుశా ఈ రెంటికంటే మించిన మరొకటి కొరకు. ఆ మరొకటే అంటే అందని ఆనందం, పొందని స్వేచ్ఛ. ఆ మరొకటే నిరంతర శాంతి, నిరంతర చైతన్యం. శిల్పం లేని జీవితం నీరస జీవితం, జీవితం లేని శిల్పం నిర్జీవ శిల్పం. శిల్ప సౌరభం పరిమళించే జీవితం, జీవకాంతి ప్రసరించే శిల్పం శరశ్చంద్రుడిలో మేళవించాయి. శరశ్చంద్రుడు గొప్ప జీవన శిల్పి, గొప్ప శిల్ప జీవి కూడా. శరత్రచనుడు శిల్ప సౌరభవంతో గుబాళిస్తాయి, జీవన కాంతితో ప్రకాశిస్తాయి. సౌరభానికి కాంతి, కాంతికి సౌరభం లభించబట్టే శరత్రచనులు భాషా ప్రభేదాలు ఇనప గోడలను చీల్చుకొని అన్ని భాషల ప్రజల హృదయాలు అంతగా ఆకర్షించాయి. పాత్రల సృష్టి ప్రతివాళ్ళు చేస్తారు. కుమ్మరి సృష్టిస్తాడు మట్టి బాధ, కంచరి సృష్టిస్తాడు మంచి కంచుబాధ. శరత్చంద్రుడు సృష్టిస్తాడు సజీవ పాత్ర. జీవితంలో మట్టి పాత్రల స్థానం కంచు పాత్రల స్థానం కంటే ఎక్కువైంది. ఈ పాత్రలు లేదే జీవితము ప్రాథమిక అవసరాలు తీరం. కానీ ఈ పాత్రల కంటే ఎక్కువ అవసరం సజీవ పాత్ర. శరత్చంద్రుడు సృష్టించిన సజీవ పాత్రుడు మానవ సంస్కృతికి మణిదీప. ఈ విధంగా శరత్ దర్శనకు నా పరిచయాన్ని కొన్ని పేజీలు రాశా. గ్రంథకర్త అయిన వెంకట సుబ్బయ్య గారిని ఇందులో అతిగా శ్లాఘించలే, కటువుగా విమర్శించను లేదు. మిత దృష్టిని మాత్రమే ప్రదర్శించా. నేను పుస్తకాలకు పరిచయం రాయటం ఇదే మొదలు. కొన్నాళ్లకు లక్నో వారి కుమారి శారదా వర్మ నుంచి హిమాలయాస్ ఇన్ కలర్ అనే దాని నిర్మాణం ప్రస్తుతానికి కొంత అసాధ్యంగా కనిపిస్తోంది కనుక తాత్కాలికంగా ప్రయత్నాన్ని మానుకోవడంలోనే మన శ్రేయస్సు ఎమిడి ఉంది అంటూ ఆమె జవాబు నాకు మిశ్రమ అనుభూతి కలిగించింది. అంత భారం అయిన పని తొలగినందు. రోజులు గడుస్తున్నాయి, వాతావరణాలు మారుతున్నాయి. ఒకరోజు మద్రాసులో డాక్టర్ పివి పతి నుంచి ఉత్తరం వచ్చి శ్రీమతి మార్సెలా హార్డీ మరణించిందని. ఆ వార్త అందుకొని నేను సులోచన ఎంతగానో వేదన చెందా. ఏ దేశంలో పుట్టి ఏ దేశంలోనో పెరిగి మరొక దేశంలో మరణించిందా ఆ ఫ్రెంచ్ విదుషీవట్. ఆమెను మొదటిగా మద్రాసులో నేను కలుసుకోవడం, తర్వాత ఆమె తుమ్మపూడిలో కొన్నాళ్ళు ఉండడం, మళ్ళీ మద్రాసులో నేను వాళ్ళ ఇంట్లో ఉండడం. ఆమె భావాలు, ఆమె మాటలు అన్ని స్మృతి ఫలకంపై ప్రతిబింబించసాగాయి. ఎందరెందరో మరణించారు ఈ భూలోకం, ఎందరో మరణిస్తున్నారు. ఈ విధంగా ఎందరెందరో నిత్యం జన్మించడం, మరణించడం జరుగుతూనే. ఇదొక వ్యాపారం జీవితంలో. బెంగుళూరులోని విఖ్యాత ఫోటోగ్రాఫర్, వ్యూ ఫైండర్ సంపాదకుడు అయిన డాక్టర్ జి థామస్ తన పత్రికలో ప్రకటించడానికి ఇంగ్లీష్లో ఒక కవితను కెమెరాను గురించి వ్రాసి పంపమని రాశారు.
ది కెమెరా అనే కవిత ఆయనకు వ్రాసి పంపారు. దాన్ని వ్యూ ఫైండర్లో ప్రచురించారు. యాంత్రికమైన కెమెరా సృజనాత్మకంగా బాహ్య సృష్టినంతా తిరిగి సృష్టిస్తుంది. పిల్లల్ని, పెద్దల్ని, పశువుల్ని, పక్షుల్ని, సూర్యోదయ సూర్యాస్తమయాలు, ప్రకృతిలోని వివిధ వాతావరణాలు, కనిపించే అనేక రంగులను రమణీయకంగా పునఃసృష్టి. కెమెరా అనేది ఒక యాంత్రిక ఉపకరణం అయినప్పటికీ అది మానసిక కల్పన ప్రధానమైంది. మనిషి, యంత్రం, మ్యాన్ అండ్ మెషిన్ ఈ రెంటి మధ్య విభేదాన్ని ఎక్కువ చేయడం అంతగా సమంజసం కాదు. నిజానికి యంత్రాన్ని తయారు చేసేది మనిషే. మానవుడు తయారు చేసిన యంత్రం మానవుడు స్వయంగా చెయ్యజాలని పనులెన్నో చేస్తాడు. మానవుడు మానవుణ్ణి చేస్తాడు, యంత్రాలని చేస్తాడు. నిజానికి మానవుడు కూడా ఒక సజీవ యంత్రమే. మానవుడు సృష్టించిన యంత్రం చెయ్యగలిగిన పని మానవుడు ఎందుకు చేయజాలకపోతున్నాడు అర్థం కాకుండా విమానాన్ని మానవుడు సృష్టిస్తాడు. విమానం ఆకాశంలో ఎగురుతుంది. దాన్ని సృష్టించిన తాను ఎగరజాలు. మానవుడు ఎగరాలంటే తాను సృష్టించిన విమానంలో తప్ప ఎగరలేడు. కనుక మానవుడు రైలు సృష్టిస్తున్నాడు, కానీ రైలు పోయినంత వేగంగా తాను పోలేకపోతున్నాడు. తాను సృష్టించిన రైలు బండిలో ఎక్కితేనే వేగంగా వెళ్ళగలడు. తన కంటితో చూడదాలని సూక్ష్మ అణువులను చూడగలిగితే సూక్ష్మదర్శిని యంత్రాన్ని, తన కంటితో చూడదాలని దూరాలను చూసే దూరదర్శిని యంత్రాన్ని మానవుడు సృష్టిస్తున్నాడు. కానీ తాను స్వయంగా ఆ యంత్రాల సహాయం లేకుండా సూక్ష్మాణువులను కానీ అతి దూరాలను కానీ చూడలేకపోతున్నాడు. తాను సృష్టించిన యంత్రాలు చేసే పనిని తాను చేయజాలనప్పుడు ఆ యంత్రాలను తాను ఎలా సృష్టించగలుగుతున్నాడు? ఇదొక మిస్టరీ అని అర్థం. ఏమిటో అంతా రహస్యంగా. ఈ వైచిత్రం యంత్రాలకు పరిమితమే కాదా, మానవుడు సృష్టించే తన స్వంత సంతానానికి కూడా వర్తిస్తుందే. తాను పుత్రునో పుత్రికనో కంటాడు. తనలో లేని ప్రతిభలు వారిలో ఎందో ఉండవచ్చు. తన పుత్రుడు అద్భుతమైన కవితలు అల్లవచ్చు, తన పుత్రిక అద్భుతంగా వీణా వాయించవచ్చు. కానీ తనకు మాత్రం ఆ రెండూ కూడా చేత కావు. తనకు చేతకాని పనులు చేయగలిగిన మనుషుల్ని తాను ఎలా సృష్టించగలిగాడు? అందులోనూ కూడా ఉంది రహస్యం. తర్వాత ఇవాళ చివరిది 37 కామెడీ ఆఫ్ ఎర్రర్స్. మానవుడు తప్పుల తమాషా అంటారు. మానవుడు ప్రధానంగా మానసికమైన ఆలోచనా దీవి ఉపాయాలను చెప్పగలడే కానీ చేసి చూపలేదు. విమానాన్ని మానవుడు సృష్టించాడు అంటే ఉపాయంతో, ఆలోచనతో చేశాడు. తన ఉపాయం, ఆలోచన ఒక ఎగిరే పనిమట్టుని చెయ్యడానికి పనికొస్తుందే కానీ తాను ఎగరటానికి పనికే రాదు. తాను ఎగరజాలడు కానీ విమానాన్ని ఎగిరించగలడు. తాను వేగంగా పరిగెత్తగలడు కానీ రైలును వేగంగా పరిగెత్తించగలడు. సూక్ష్మాణువులను, దౌరాలను తాను స్వయంగా చూడగలడు కానీ యంత్రాల ద్వారా చూడగలడు. వీణ మ్రోగినట్టు మనిషి మ్రోగలేడు, కానీ వీణను మ్రోగించగలడు. నిజానికి విమానం స్వయంగా ఎగరలేదు, దాన్ని ఎగిరించేది మానవుడు. రైలు స్వయంగా పరిగెత్తలేదు, దాన్ని పరిగెత్తించేది మానవుడు. అదేవిధంగా మిగతా యంత్రాలు కూడా. మానవ శక్తి యంత్రాన్ని సృష్టిస్తే యంత్రశక్తి మానవ శక్తిని వృద్ధిపరుస్తుంది. ఒక విధంగా చూస్తే యంత్రశక్తి అనేది మానవ శక్తి. ఇప్పుడు ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఏఐ వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ కూడా మారిపోయినట్టు. 1956 ఆగస్టు 12వ తేదీ
గుంటూరు కెమెరా క్లబ్ వార్షికోత్సవం చేయబోతున్నామని, సాయంత్రం సభలో ఫోటోగ్రఫీ మీద మనోరంజకంగా ఉపన్యసించాలని గుంటూరు కలెక్టర్ భగవాన్ దాస్ కెమెరా క్లబ్ అధ్యక్షుని హోదాలో రాశారు. ఆ ఉపన్యాసం మాత్రమే కాక నా ఫోటోగ్రఫీకి సంబంధించిన పరికరాలను కూడా ఆ తరుణంలో ప్రదర్శిస్తామని చెప్పి నేను ఆగస్టు 11వ తేదీకి చెల్లెలు గారింటి గుంటూరు వెళ్ళా. వాళ్లకు నా గుంటూరు కార్యక్రమం సంగతి తెలుసు. అందుకే నేను వస్తానని ఎదురు చూస్తాను. నేను వెళ్ళగానే బావమరిది భూపాల్ గారు, తమ్ముడు అందరూ ఉన్నారు. నెలకు 2 ఉపన్యాసాలైనా లేంది మీకు నిద్ర పట్టనట్టుందే. అందుకు నేను అన్నాను, నెలకు 2 ఉపన్యాసాలు లేంది నిద్ర పడుతుంది, కానీ 4-5 అయినా లేంది మాత్రం నిద్ర పట్టదు. 12వ తేదీ ఉదయం భోజనం అయిన తర్వాత భగవాన్ దాస్ బంగళాకు వెళ్ళా. శ్రీమతి ప్రమీలా భగవాన్ దాసు నన్ను పరిచయం చేశాడు. ఆమెకు సాహిత్య ప్రీతి ఉంది. చాలా మృదు స్వభావం కల వ్యక్తి ఆమె. నేను చాలాసేపు అనేక మంది ఆంగ్ల కవితల గురించి ముచ్చటించుకున్నా. మధ్యాహ్నం ఫలహారం మసాలా తేనీరు సేవించా. సాయంత్రం 5 గంటల ప్రాంతం భగవాన్ దాసు నేను కలిసి సభాస్థలికి చేరా. ఒక తమాషా. ఆ రోజు ఉదయం భగవాన్ దాస్ బంగళాకు వెళ్ళేటప్పుడు ఒక తమాషా జరిగింది. నా బావమరిది నన్ను కారులో తీసుకొని ఆయన బంగళాలో దింపి వస్తానని బయలుదేరాడు. ఒక బంగళా ముందు కారు ఆగగానే లోపల నుంచి ఒక జవాను కారు దగ్గరకు వచ్చారు. ఇంట్లో ఉన్నారా అని అతన్ని అడిగితే, ఉన్నారు రండి అని నన్ను మేడ మీదకు తీసుకువెళ్ళి, స్నానం చేస్తున్నారు కూర్చోండి అని నన్ను డ్రాయింగ్ రూమ్లో కూర్చోబె. కొంతసేపటికి లోపలికి రమ్మంటున్నారని లోపలికి వెళ్ళి చూస్తే భగవాన్ దాసులేడు. వయస్సు ముదిరిన ఒక వ్యక్తి కూర్చొని స్టెనోకి ఏదో డిక్టేట్ చేస్తున్నాడు. లోపల ప్రవేశించగానే భగవాన్ దాసు లేరా అన్నాడు. ఆయన తెల్లబోయేది భగవాన్ దాసు ఇల్లు కాదన్నది. జవాన్ని పిలిచి వారికి భగవాన్ దాసు ఇల్లు చూపించని చెప్పారు. నేను ఆ జవాను కూడా నవ్వుతూ కిందికి దిగి వచ్చా. కారు దగ్గరికి కిందికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఎవరిదని అడిగితే హైకోర్టు జడ్జి చంద్రారెడ్డి గారిదని చెప్పారు. ఆయన కూడా గొప్ప జడ్జి. జస్టిస్ చంద్రారెడ్డి భగవాన్ దాస్ ఉన్నారా అని మొదట్లో కారు దిగగానే అడిగినట్టయితే అది భగవాన్ దాస్ బంగళా కాదని చెప్పావు. కానీ నేను కేవలం ఉన్నారా ఇంట్లో అని అడగడంతో చంద్రారెడ్డి ఉన్నారా అని అడిగాననుకుంటా. ఆ సాయంత్రం గుంటూరు కెమెరా క్లబ్ వార్షికోత్సవాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు గారు అధ్యక్షత వహించారు. ఆయన తొలి పలుకుల్లో అన్నారు, కొన్ని నెలల కిందట ఒక చిత్రకళా ప్రదర్శనాన్ని చిత్రకారుడు కాని నన్ను ప్రారంభోత్సవం చెయ్యమంటే సరే అని చేశా. నేను ఫోటోగ్రాఫర్ కాని నన్ను కెమెరా క్లబ్ వార్షికోత్సవానికి అధ్యక్షత వహించమంటే అధ్యక్షత వహించా. ఈ 2 పనులకు నేను సమ్మతించడం ఎంత సమంజసమాని ఆలోచిస్తున్నానని తన ఉపన్యాసాన్ని ప్రారంభించి కోకా సుబ్బారావు గారు రాష్ట్రపతి ఎన్నికలకు కూడా నిలబడ్డారు. అధ్యక్షుని తొలి పలుకు ఆయన తర్వాత ప్రసంగించాల్సిన ప్రథమ వక్త నేనే. కార్యక్రమమంతా ఇంగ్లీష్లోనే. నా ఉపన్యాసం ప్రారంభంలో ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అర్హత గురించి చీఫ్ జస్టిస్ సుబ్బారావు గారు వెల్లడించిన సందేశానికి జవాబిచ్చారు. జడ్జి వృత్తి చేసే వాళ్ళకి న్యాయశాస్త్రంలో మాత్రమే కాక సకల శాస్త్రాలలో సకల కళతో పరిచయం ఉండి చిత్రకళను గురించి కేసులు, ఫోటోగ్రఫీ గురించి కేసులు కూడా కోర్టులో విచారింపబడతాయి. కనుక జడ్జీలకు వాటి విషయం కూడా కొంత తెలిసే ఉంటుంది. పూర్తిగా తెలియకపోయినా అది సామాన్య జడ్జీల విషయం. ఇక హైకోర్టు చీఫ్ జస్టిస్ విషయం వేరు. ఆయన సర్వజ్ఞుడై ఉండాలి. ఆయనకు తెలియని కళ కానీ శాస్త్రం కానీ ఏమీ ఉండదు. కోకా సుబ్బారావు గారు మన హైకోర్టు చీఫ్ జస్టిస్ కనుక ఆయన సర్వజ్ఞుడే. అటువంటప్పుడు ఆయన చిత్రకళా ప్రదర్శనలకు ప్రారంభోత్సవాలు చేసిన బేసబబేం కాదు. కెమెరా క్లబ్ వార్షికోత్సవాలు అధ్యక్షత వహించిన బేసబబు కాదు.
నెమ్మదిగా సుబ్బారావు గారు అన్నారు, తనను బాగా సమర్థించానని. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. తర్వాత ఎలక్షన్లో ఏదో సందర్భం జ్ఞాపకం ఆయన రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలబడ్డ ఫోటోగ్రఫీపై ప్రసంగం. సభలోని అధిక సంఖ్యాక శ్రోతలు ఫోటోగ్రఫీ తెలియని వాడు. ఫోటోగ్రఫీ గురించిన ఉపన్యాసాలు ఎక్కువగా ఫోటోగ్రఫీ తెలిసిన వాళ్ళకే పనికొస్తాయి, కానీ ఫోటోగ్రఫీ తెలియని వాళ్ళకి పనికి అయినప్పటికీ ఫోటోగ్రఫీ తెలియని వాడికి పనికి వచ్చే విధంగానే మాట్లాడాలి. ఫోటోగ్రఫీలోని సాంకేతిక విషయాలు వదిలేసి జనసామాన్యానికి అర్థమయ్యే తీరు చెప్పదని, మధ్య మధ్య సాంకేతిక విషయాల గురించి చెప్పవలసి వచ్చిన సాంకేతిక విషయాలను సాంకేతికం కాని భాషలో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సభను బయట బహిరంగ సభలో ఇటువంటి శాస్త్రీయ విషయాలు గురించి కళా విషయాలు కానీ ప్రసంగించడం అంత ఉచితం కాదు, అంత ప్రయోజనం కూడా ఉండదు. బహిరంగ సభ అనగానే బహిరంగమైన వ్యక్తులంతా వచ్చి కూర్చుంటారు కనుక బహిరంగ వ్యక్తుల సమూహంతో సభలో అంతరంగం మసగబాడుతో, దాంతో అటువంటి గంభీర విషయాలు వినడం వినిపింప చేయడంలో అవరోధాలు కలుగుతాయి. నా ఉపన్యాసంలో ఇవాళ సమాజంలో ఫోటోగ్రఫీకి ఏర్పడి ఉన్న స్థానాన్ని గురించి ముందుగా చెప్పి, నేటి సమాజంలో ఫోటోగ్రఫీ సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ఫోటోగ్రఫీ లేదే ఏ పని లేదు. పెళ్ళిళ్ళలో ఫోటోగ్రఫీ, వ్యక్తుల జన్మదినోత్సవాలు, మరణ దినోత్సవాలు, పుట్టిన విషయాలు, చచ్చిన విషయాలు, ఉత్సవాలు, పత్రికలు, ఫోటోగ్రఫీ లేదే నడిచే నరం. ఫోటోగ్రఫీ లేని యుద్ధాలు కూడా జరగటం లేదు. వారి ఫోటోగ్రఫీ ఒక ప్రత్యేక శాఖగా రూపొందింది. ఈ విధంగా నేటి సభ్యత అంతా ఫోటోగ్రఫీ మీద ఆధారపడి, ఇదంతా కూడా ఉపయుక్తమైన ఫోటోగ్రఫీ. ఇక ఉపయోగాన్ని దాటి రసానందాన్ని మాత్రమే ఇచ్చే ఫోటోగ్రఫీ కూడా ఉంది. వృత్తి ద్వారా ఫోటోగ్రాఫర్లు కాని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ ప్రపంచమంతటా సృష్టిస్తున్నది ఈ రసమయ ఫోటోగ్రఫీ. దీన్నే పిక్టోరియల్ ఫోటోగ్రఫీ అంట. నేటి ఫోటోగ్రాఫర్లు కెమెరాను చిత్రకారుని కుంచెలాగా వాడుతున్నారు. ఈ విధంగా నా ప్రసంగాన్ని సాగించి ఫోటోగ్రఫీ ఎప్పుడు ఏ విధంగా పుట్టింది, ఏ విధంగా పరిణతి చెందుతూ వచ్చింది, అప్పటికీ ఎప్పటికీ ఫిలింలో లెన్సులో ఎంతో వేగం అభివృద్ధి చెందింది, డార్క్ రూమ్ విధానాల్లో ఎన్నెన్ని మార్పులు వచ్చాయో మొదలైన విషయాలు గురించి మాట్లాడాను. స్టిల్ ఫోటోగ్రఫీకి సినిమా ఫోటోగ్రఫీ ఉన్న సంబంధాల గురించి, నలుపు తెలుపు ఫోటోగ్రఫీకి కలర్ ఫోటోగ్రఫీ ఉన్న భేదాల గురించి కూడా వివరించాను. సాంకేతిక విషయాల జోడికి ఇటువంటి సభల్లో పోకూడదని అనుకుంటూనే సాంకేతిక విషయాల గురించి ప్రసంగించకుండా ఉండలేకపోయాను. తర్వాత కాకినాడలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక బెంగాలీ అయిన వాలాను బస చేసి ప్రసంగించారు. వాలాను బాగా చేసి ప్రసంగించారు. వంగ అంటే బంగ అట్లాగండి. ఆయన ఉపన్యాసంలో విషయ విశదీకరణ అన్నిటికీ వ్రాయటానికి తెలుగే సులభంగా ఉంది. చదవడంలో కూడా అంతే. ప్రాచీన తెలుగు కవిత అర్థం చేసుకోవటం కష్టం, ప్రాచీన ఇంగ్లీష్ కవితను అర్థం చేసుకోవటం సులభం. ఒక మాదిరి ఇంగ్లీషు వచ్చిన వ్యక్తి ప్రాచీన ఆంగ్ల కవితను అర్థం చేసుకొని, కానీ ఒక మాదిరి తెలుగు వచ్చిన వ్యక్తి ప్రాచీన తెలుగు కవితను చదివి అర్థం చేసుకోలేడు. కొన్ని భావాన్ని, కొన్ని వర్ణనలను ఇంగ్లీష్లో కవిత రూపంలో రచించడం నాకు ఆనందం. ఆ విధంగా కొన్ని రచించడం జరిగింది. ఒకరోజు కుంభవృష్టి కురుస్తోంది. వేగమైన గాలికి వానజల్లులు ఇంటిలోకి వచ్చి సామాన్ల మీద పడుతున్నాయి. అది చూసి సాంగ్ ఆఫ్ ది రెయిన్స్ అనేది రచించారు. అందులో కొన్ని చరణం: రెయిన్స్ రెయిన్స్ రెయిన్, రెయిన్ ఆన్ ద ల్యాండ్, రెయిన్ ఆన్ ద పాండ్, రెయిన్ ఆన్ ద హిల్, రెయిన్ ఆన్ ది డేల్, రెయిన్ ఆన్ ది సెయిల్, రెయిన్ ఆన్ ది స్నెయిల్,
rain on the man, rain on the span, rain on the tower, rain on the flower, rain on the reed, rain on the weed, rains, rains, rains. అందులో విశేషం లేదు కానీ రాసగల గలగలలు తప్ప ఇంకా చాలా చరణాలు రాశారు. సృష్టిలోని ఏ వస్తువు వదలకుండా అన్నిటి మీద వర్షమే అన్నట్టు రాశారన్న. లైఫ్ ఇట్ ఈజ్ నాట్ రైఫ్ వితౌట్ స్ట్రైఫ్. అది పోరాటం లేనిదే జీవితం పరిణతి చెందదని దాని భావం. ప్రశాంతంగా చెక్కు చెదరకుండా వ్యతిరేకతను భయపెడుతూ తప్పుకు తిరుగుతూ ఉంటే జీవితం ప్రగతిశీలం ఏ విధంగా అవుతుంది అని ప్రశ్న. అందుకే జీవితం వికసించాలంటే సంఘర్షణ అవసరం. మరొక స్త్రీ స్పార్క్, ద లవ్ ఆఫ్ పవర్ ఈజ్ ఎనిహిలేటివ్, ది పవర్ ఆఫ్ లవ్ ఈజ్ ఇల్యూమినేట్. శక్తి మీద ప్రేమ వినాశకమై, కానీ ప్రేమ శక్తి మాత్రం ప్రకాశవంతమై. మానవుడి శక్తిని ఆర్జించాలని ఎంతో ఆరాటపడదు. దానికోసం ఇతరులకు ఎంత హాని చెయ్యటానికైనా వెనకాడు. శక్తి మీద ఉండే ఈ ప్రేమ మానవుణ్ణి ధ్వంసం చేస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా ప్రేమ శక్తి వేరు. అది మానవుణ్ణి తేజోవంతం చేస్తుంది. శక్తిని ఆర్జించడం అనేది స్వార్థం, అయితే ప్రేమను ఆర్జించడం అనేది నిస్వార్థం. వేర్ ది రీజన్ వీన్స్, దేర్ ద విజన్ షైన్స్. హేతువు సన్నగిల్లిన చోట దృష్టి ప్రకాశమానమవుతుంది. జీవితంలో హేతువు చాలా ఉత్కృష్టమే రీజన్, సందేహం లేదు. హేతువు లేని జీవితం గుడ్డి జీవితమే. హేతువు కూడా కొన్ని హద్దులు, లిమిట్స్ ఉన్నాయి. అందువల్ల కేవలం దాని మీదనే ఆధారపడితే మిగతా కొన్ని మానవ శక్తులకు అవరోధం ఏర్పడుతుంది. హేతువు మేధకు చెంది, దృష్టి హృదయానికి చెంది. దృష్టి అనుభూతి చెందే సత్యాన్ని హేతువు అంగీకరి. రైల్లో ప్రయాణం చేస్తుంటే రైలు పరిగెత్తినట్లే కనిపించక చెట్లు పరిగెత్తినట్లు అనిపిస్తుంది. కానీ దృష్టి చూసే ఈ అనుభవాన్ని హేతువు అంగీకరించ. కదిలేది రైలు కానీ చెట్లు కావని చెరుపు హేతు. అది వైజ్ఞానిక సత్యం. కానీ మన దృష్టి చూసే సత్యం కల్పిత సత్యం, అంటే కవితామయ సత్యం. కల్పన లేని నగ్న సత్యంతో మాత్రమే జీవితం సమగ్రంగా జీవించజాలం. ఇంకొకటి, no doubt the metal is stronger than the petal, but at times the petal is far stronger than the metal. పూల రేకు కంటే లోహం ఎక్కువ బలమైన సందేహలే. కానీ ఒక్కోసారి లోహానికంటే పూల రేకు ఎక్కువ బలంగా ఉంటుంది. అంటే ఒక్కోసారి కాఠిన్యం ద్వారా కంటే మార్దవం ద్వారానే సాధ్యాలవుతాయి. కత్తి కంటే కలం ఎక్కువ శక్తివంతమైంది అనటానికి ఇది సరిపో. ఎనప గుడుసుకు లొంగని వ్యక్తి పూల రేకుకు లొంగిపోతాడు కొన్ని సమయాలు. ఇంకొకటి, ఏ హ్యాపీ సింథసిస్ టు ఫైండ్ a keen analytical mind and a heart that is kind. చురుకైన విశ్లేషణాత్మక మేధా, దయామయమైన హృదయాన్ని కనుగొనడం ఆనందకరమైన సంశ్లేషణ. చాలామంది వ్యక్తులలో తెలివితేటలుంటాయి, కానీ దయగల హృదయం ఉండదు. దయగల హృదయం ఉన్న చోట తెలివితేటలు ఉండవు. అందుకే ఈ రెండు ఒకరిలో ఉండటం అనేది ఎంతో ఆనందం గల సమనం. దయలేని తెలివి వల్ల ఇతరులకు హాని కలి, తెలివి లేని దయ వల్ల తనకే హాని, తనకు ఇతరులకు కూడా హాని జరగకుండా ఉండాలంటే దయా తెలివి రెండు ఉండాలి. ఇంకొకటి, ఎఫ్రైడ్ ఆర్ నాట్ ద బ్రేవ్ ఆఫ్ దేర్ ప్రాస్పెక్టివ్ గ్రేవ్. ధీరులు రాబోయే తమ సమాధుల గురించి భయపడరు.
మరణాన్ని గురించి ధీరువులు కానీ ధీరులు ధీరులకు జీవించడంలో ఎంత అనురక్తి ఉంటుందో మరణించడంలో కూడా అంతే అనురక్తి ఉంటుంది. దీన్ని అర్థం జీవించడం కంటే మరణించడం ఎక్కువ ఇష్టమని అనుకోకూడదు. ఈ విధమైన సూక్తులు చాలా మిత్రులైన ఇంగ్లీష్ ప్రొఫెసర్లు కొందరు వాటిని చూసి నన్ను ఇంకా వ్రాయమని కూడా ప్రోత్సహించారు. జీవితం అంటే వ్రాసుకోవడం, చదువుకోవడం, ఫోటోగ్రఫీలు తీయటం, ఉపన్యాసాలు చేస్తూ పొద్దు పుచ్చడమేనా? ఇవన్నీ లేకపోతే జీవితం లేదా? ఇవన్నీ ఉన్నా జీవితమే, అన్నీ లేకపోయినా జీవితం. జీవితానికి ఇవి ఉండాలని కానీ లేకుండా ఉండాలని కానీ అవసరం లేదు. మరి అటువంటప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ లేకుండా జీవించే వ్యక్తి దృష్టిలో వీటన్నిటితో జీవించే వ్యక్తి చాలా బరువు భారాలు ఉన్నట్టు శ్రమతో కూడినదిగా గోచరిస్తుంది. ఇవన్నీ ఉన్నవాడి దృష్టిలో ఇవన్నీ లేని వ్యక్తి జీవితం తేలికగా, నీరసంగా, అయోమయంగా ఉన్నట్టు గోచరిస్తుంది. జీవితం అంటే జీవించటమే కానీ మరే ఇతర పని చేయటం కాదని, జీవించడం అంటే కేవలం బ్రతికి ఉండటమేనా? బ్రతికి ఉండకపోతే బ్రతికి ఉండటానికి చాలా కావాలి. ఆకలి తీరడానికి ఆహారం, దప్పికి నీరు, చలికి బట్ట కావాలి. వీటిలో ఏది లేకపోయి జీవించడం కుదరదు. వీటిని సంపాదించుకోవడానికి తెలివి కావాలి. తెలివితేటలున్న వ్యక్తి కేవలం ఆకలి దప్పులు తీర్చుకోవడంతోనే సంతృప్తి పడి జీవించలేడు. శారీరక అవసరాలు మాత్రమే కాదు, మానసికమైన అవసరాలు కూడా ఉంటాయి. ఆహారం, నీరు, శారీరక అవసరాలు తీరిస్తాయి, మానసిక అవసరాలు తీర్చవాలి. ఈ మానసిక అవసరాలు తీర్చుకోవడం, ఈ వ్రాసుకోవడాలు, చదవటం, చిత్రనిర్మించడం, ఉపన్యాసాలు చేయి. మనసు వికసించని వ్యక్తి ఆహారంతో జీవిస్తారు. కానీ మనసు వికసించిన వ్యక్తి కేవలం ఆహారంతోనే జీవించడం అంటే కొందరి దృష్టిలో ఆహారం తినడం మాత్రం, మరికొందరి దృష్టిలో ఆహారం తినడానికి తోడు రాయడం, చదవడం, ఆలోచించడం, అనుభూతి చెందడం, గానం, నర్తన, చిత్రం కల్పించడం, ప్రయాణించడం, నిద్రించడం మొదలైనవి కూడా. కనుక చైతన్యం, ఆత్మ చైతన్యంలోకి అధిరోహించడం, భౌతిక బంధనాల నుంచి శాశ్వతంగా స్వేచ్ఛ పొందడం, నిరంతరం ఒక చిన్మయానందంలో లీనమై ఉండడం. మొత్తం మీద వీరందరిది కూడా జీవితం. ఒకటి శారీరకం, రెండవది మానసికం, మూడవ వారి ఆత్మిక. నాది మొదటి వారి జీవితానికి, మూడవ వారి జీవితానికి మధ్య రెండవ వారి జీవితం. ఇది ముదిరిన కొద్ది మూడవ వారి జీవితంలో అడుగు పెట్టడం జరుగుతుంది. నిజానికి రెండవ వారి జీవితం, మూడవ వారి జీవితపు ఛాయలు పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మూడవ వారి జీవితానికి వేసి ఉన్న నిచ్చెన మెట్టను కొంత దూరం ఎక్కి దిగి వస్తూనే ఉంటాయి. అందువల్ల రెండవ వారి జీవితం మొదటి వారి జీవితానికంటే మూడవ వారి జీవితానికి దగ్గర. ఇంతకు జీవితానికి పరమ లక్ష్యం ఏమిటనే ప్రశ్నకు జవాబు దొరకటం కష్టం. దొరికే చాలా జవాబులో స్వేచ్ఛను పొందడం అనేది సర్వోత్కృష్టంగా కలిపి. బంధన అనేదాన్ని ఏ ప్రాణి సహించదు. కనుక స్వేచ్ఛే ఆనందం. స్వేచ్ఛకు మించిన ఆనందం, బంధనకు మించిన బాధ లోకంలో లేదు. రేపు ప్రఖ్యాత పర్వతారోహకుడు, అతని గురించిన వ్యాసం రేపు మనం చూస్తాం.